హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడ్ వర్డ్ బాయ్ని. ఈరోజు వర్క్ వచ్చేసి ఏంటంటే మన పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే లీక్ అవుతుంది అన్నమాట. ట్యాంక్లోకి వెళ్ళి మొత్తం సీల్ అన్నీ పోయినాయి. అందుకని ట్యాంక్ తీసేసి మొత్తం ఒకసారి సర్వీసింగ్ చేసి కొత్త సీల్స్ అన్నీ వేసుకొని ఏమన్నా వాషర్లు ఉంటాయి అంతే, 2 వాషర్లు వేసుకుంటే అయిపోతుంది. అవి వేసుకొని దీనైతే మళ్ళీ రీపీటింగ్ చేస్తున్నా. ఇది అయిపోయిన వెంటనే హబ్బులోకి వెళ్ళి మొత్తం ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. అంత సీల్ మన హబ్బులోకి వెళ్ళి ఆయిల్ లీక్ అవుతుంది. అయితే మన సీల్ అన్నీ బాగానే ఉన్నాయి. సైడ్ మన వాళ్ళు టైట్ చేయడం, గ్యాస్కెట్ కొట్టేసిన సైడ్ అంటే గ్యాస్కెట్ నా దగ్గర ఈ సాఫ్ట్ బయటకు తీసుకొని, గ్యాస్కెట్ లేదు ఎట్లా, ఈ సాఫ్ట్ బయటకు తీసుకొని మంచిగా కొద్దిగా ఎక్కువ అవసరంలా ఒక మన ఏళ్ళు పట్టే అంత బయటకు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అన్నబండి పెట్టుకొని మళ్ళీ టైట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి చూడండి, గేదె పేడ ఉంటుంది కదా, పురాతన కాలంలో గేదె పేడ తీసుకొని ఇల్లు ఎట్లా అలిగేవాళ్ళు అట్లా అలిగేసారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడైతే లీక్ అవుతుందో దాని మీద అది ఇంకా అది సెట్ కాలేదు. ఇట్లా ఓపెన్ చేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా సిలికాన్ పెట్టుకుంటే లీక్ అవ్వకుండా ఉంటుంది. దానికి ఎట్లా పడితే అట్లా చేసేసారు అనమాట. ఇప్పుడు నా దగ్గర గ్యాస్కెట్ లేదు, సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసినా కదా, సిలికాన్ పెట్టేసి మళ్ళీ టైట్ చేసేస్తాను. చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని ఇట్లా లోపలికి వెళ్ళి సిలికాన్ పెట్టుకుంటే ఎట్లుంటుంది, చూడడానికి లుక్గా బాగుంటుంది. అదేందో గజ్జిగా దాన్ని అట్లా చేసేసారు అనమాట. లోపలికి వెళ్ళి సిలికాన్ మీ దగ్గర గ్యాస్కెట్ లేదు, లేనప్పుడు ఏం చేస్తాం మనం, ఏం చేయలేము. ఇదే ఆప్షన్. మన బండి పెట్టుకొని నీట్గా చక్కగా లోపలికి వెళ్ళి పెట్టుకొని మళ్ళీ దగ్గరికి వేసుకొని టైట్ లాగేస్తే ఆయిల్ లీక్ అనేది ఏమి ఉండదు. అట్లా చేయకుండా పైన గజ్జి కలిగేసారు అనమాట. మంచిగా నీట్గా సిలికాన్ పెట్టేసుకుని బోల్ట్లు వేసేసి 1 by 1 టైట్ లాగేసుకున్నామంటే అయిపోతుంది. లీక్ ఉండదు, ఏముండదు, అంత నీట్గా కనబడుతుంది, బాగుంటుంది. ఇట్లా చేసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేసింది అనమాట. ఓకే, షార్ట్ నచ్చితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.